అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లాలో ఉన్న అతి పుణ్య క్షేత్రాల్లో పెంచలకోన నరసింహస్వామి దేవస్థానం ఒకటి. ఈ దేవస్థానం ఆలయం పరిసరాల్లో బల్జోళ్ళకి ఒక సత్రం ఉండాలని 1995లో ఒక 5-6 మందిని కలుసుకొని మేము బలిజ తెలగ కాపు అన్నదాన సమాజం పేరుతో 1995లో ఒక సొసైటీని రిజిస్టర్ చేసి ఇక్కడ మేము ఈ యొక్క సత్రాన్ని స్థాపించడం జరిగింది. అంచెలంచెలుగా ఒక్కొక్క దాతను పట్టుకొని ఒక్కొక్క రూమ్ కట్టించుకుంటూ చాలా బాగా డెవలప్ చేసాం మా శక్తి కొలది. ముఖ్యంగా మేము ఆ రోజు కూర్చొని నిర్ణయం తీసుకుంది ఏంటంటే, ఆకలికి కులం లేదు కాబట్టి ఎవరు వచ్చినా, ఏ కులం వచ్చినా, ఏ మతం వచ్చినా అన్నం పెట్టాలని నిర్ణయించుకొని, అప్పటికి ఇంకా సత్రాలు ఇన్ని లేవు. ప్రతి ఒక్కడికి వచ్చిన వాళ్ళకి మధ్యాహ్నం కానీ రాత్రికి కానీ ప్రతి 2 పూటల మా తంటాలు మేము పడి, మా బాధలు మేము పడి వాళ్ళందరికీ కూడా ఉచితంగా అన్నదానం చేసి మేము ఎంతో భక్తులకి సేవ చేశాము. అది దినదినాభిమానమై ఈరోజు 13 రూములుగా వచ్చింది. ఈ మధ్య మేము దీన్ని కొంచెం రీమోడల్ చేసి సరేనా కొంచెం అందంగా తయారు చేయడం జరిగింది. మాకు ఆనం రామనారాయణ గారు కానీ ఆనం వివేకానంద రెడ్డి గారితో మేము పెరిగిందంతా కూడా వాళ్ళ నాయకత్వంలో పెరిగాము. ఆ రోజుల్లో వాళ్ళ సలహా, ఆయన రామనారాయణ రెడ్డి గారి సలహా మేరకు మేము ఈ యొక్క సత్రాన్ని బాగా తీర్చిదిద్దుతున్నాము. మీరే చూశారు పోయినసారికి ఈసారికి ఎంత తేడా చూపించామో. అలాగే మేము 2016లో సంతపేట ఆంజనేయ స్వామి గుడి, నెల్లూరు టౌన్లోని సంతపేట ఆంజనేయ స్వామి గుడికి చైర్మన్గా నన్ను నారాయణ సార్ నాయకత్వంలో నేను చైర్మన్గా తీసుకున్నాను. 2018లో ఆ గుడిని అద్భుతంగా తీర్చిదిద్దాను. ఆ గుడికి మన మెగాస్టార్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రెగ్యులర్గా వస్తారు. ఇప్పటికీ కంటిన్యూషన్గా వాళ్ళు వస్తూ పోతున్నారు. చాలా చక్కగా తీర్చిదిద్దాము. అందరం కూర్చొని ఈ సహాయం, ఈ యొక్క సత్రం యొక్క అభివృద్ధిని దగ్గరుండి చేపడతామని మీకు విన్నవిస్తూ, మీ అందరూ కూడా మీకు ముఖ్యంగా నేను ఒక విన్నపం చేసేది ఏంటంటే, మీరిచ్చే ప్రతి పైసా, ప్రతి కానుక, బియ్యం కానీ, పప్పులు కానీ, డబ్బులు కానీ ఏదైనా కూడా సత్రానికి చెందే విధంగా చేయండి. మధ్యలో వ్యక్తులు ఎవరన్నా వచ్చి మాకు ఇవ్వండి అని చెప్పి ఇస్తే ఇవ్వవద్దు, దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఏదైనా కూడా సత్రంలో మీరు ఇచ్చే ప్రతి పైసాకి రసీదు తీసుకోండి. అలాగే మీరు పంపించిన కానుకలన్నీ కూడా సత్రంలో చేర్చి ఇక్కడ ఆకలిగా ఉన్న ప్రతి ఒక్కరికి అన్నదానం చేసే అవకాశాన్ని అక్కడుండి కూడా మీకు తీసుకోండి అని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటూ, మేము ఫ్యూచర్లో చేయబోయే ఈ యొక్క డెవలప్మెంట్కి మీ సహాయ సహకారాలు కావాలని, అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చేయలేము. ఇప్పుడు ప్రస్తుతానికి తిన్నాళ్ళు వస్తున్నది, పెంచల స్వామి తిన్నాళ్ళు వస్తుంది. 26వ తేదీ నుంచి స్టార్టింగ్ అవుతుంది. ఆయన తొందరగా 10 రోజులు అనుకొని ఇంత మట్టుకు సత్రాన్ని రీమోడల్ చేయించిన దానికి ఫస్ట్ ఆయనకు ధన్యవాదాలు. కాబట్టి ప్రతి కులస్తులు మన వాళ్ళు ఎక్కడున్నా మీరు సహకరించాలని, మీరు మాకు సహకరించాలని, 10 మందికి భోజనం పెంచుల కోణంలో మీరు రాండి. పెంచుల కోణంలో బలుజోల సత్రంలో మధ్యాహ్నము రాత్రికి అన్నం పెడతారని పేరుండాది. కాబట్టి మీరందరూ సహారంతో ఈ కార్యక్రమాన్ని కొనాముదలు సాగించాలని, రేపు తిన్నాళ్ళు కూడా బాగా భారీగా చేస్తున్నాము. 50 మంది వచ్చి ఈ సత్రాన్ని చూసి భోంచేసుకొని పోవలసిందిగా కోరుతున్నాము. మీ సత్రంలో నాణ్యత బాగుందా, ఐటమ్స్ బాగున్నాయా అని మీరే చూడండి. మీ కెమెరా పెట్టండి. అన్నం వేడిగా ఉందా లేదో చేయి పెట్టి తాకి చెప్పండి. అన్నం వేడి
వడ్డిస్తున్నాము, చట్నీ పెట్టాము, తాళింపు పెట్టాము, సాంబార్ పెట్టాము.